హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి స్నాక్ రెసిపీని చూద్దాము. దీన్ని చేసుకోవటము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మనకి ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. సాయంత్రం పూట ఒక కప్పు టీ ఈ స్నాక్ని ప్లేట్లో పెట్టుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ స్నాక్ని మనం ఒకసారి చేసుకున్నాము అంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఒక గిన్నె నిండా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి, కారంని కూడా వేసుకోవాలి, ఒక స్పూను వామును వేసుకోవాలి, ఒక స్పూను నువ్వుల్ని వేసుకోవాలి, హాఫ్ స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి. అలానే కొంచెం పసుపును కూడా వేసుకున్నాక నేను బటర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా తెరల కాగనివ్వాలి. ఇలా తెరల కాగుతున్నప్పుడు మనం దేంతో అయితే వాటర్ తీసుకున్నామో ఆ గిన్నె నిండా పిండిని తీసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి ఇలాగా కలిసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి పిండిని కొంచెం గోరువెచ్చగా అవనివ్వాలి. మనకి కాసేపటికి పిండి ఇలా గోరువెచ్చగా అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని కలుపుకోవటానికి ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఇలాగా సాఫ్ట్గా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు దీనిలోంచి కొంచెం పిండిని తీసుకోండి. దీంతో మనం చపాతీ చేసుకుందాము. మిగతా పిండి ఉంది కదా, ఆ పిండిని ఏదన్నా ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకోండి. మనకి పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చపాతీ చేసే దాని మీద కొంచెం బియ్యం పిండిని వేసుకొని మనం తీసుకున్న ఉండను పెట్టుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీని ఇంకోవైపుకి టర్న్ చేసుకోకుండా చపాతీని చేసుకోండి. ఇలా అటు ఇటు జరుపుకుంటూ చేసుకోండి, కానీ ఇంకోవైపుకి టర్న్ చేసుకోవద్దు. దీన్ని మరీ మందంగా చేసుకోవద్దు, మరి పల్చగాను చేసుకోవద్దు. ఇలా చేసుకున్నాక చపాతీకి 4 సైడ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ని మనం ఇందాక గిన్నెలో పిండి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీని ఇలాగా బారుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది డైమండ్ షేప్ వస్తుంది. లేదు అనుకుంటే స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను. పిల్లలకు కూడా చూడటానికి బాగా నచ్చుతుంది కదా, అందుకని. ఇదిగోండి, అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయినాక మనం చేసి పెట్టుకున్న చిప్స్ ఉన్నవి కదా, ఈ చిప్స్ని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. మనకి ఇవి కొంచెం సేపటికి ఇలా పైన బబుల్స్ అన్నీ పోతాయి కదా, అలా వెళ్ళిపోయినప్పుడు ఈ చిప్స్ని తీసేసుకోవాలి. వీటిని కాలకుండా తీసుకుంటే మనకి కరకరలాడుతూ రావు, మెత్తగా వస్తాయి. ఇదిగోండి, అంతే అండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా చపాతీలాగా చేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేలాగా కాల్చుకోవాలి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.